పంచదార, బెల్లంతో పని లేకుండా కేవలం ఖర్జూర పండుతో మాత్రమే చేసుకునే లడ్డూలండి. చాలా శక్తివంతమైనవి. ఒక్కటి తిన్నా చాలు. ఎంతో శక్తినిస్తుంది మనకి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దామా? చూసే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మంజుష ఫ్రమ్ చికాగో. ఈరోజు లడ్డూలు చేశానండి. ఇన్ని లడ్డూలొచ్చాయి చూసారా? ఇంట్లో ఉన్న సీడ్స్ తోటి మాత్రమే చేశాను. ఈరోజు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఓకేనా? ఈ లడ్డూలన్నిటిని ఒక ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ వరకు ఫ్రెష్‌గా ఉంటాయండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకునే పనే లేదు. బయటే పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, ఫస్ట్ వీటికి మనకిలా ఖర్జూరాలు కావాలండి. నేను ఇలా ఆర్గానిక్ ఖర్జూరాలు తీసుకున్నాను. కాస్కోలో కొన్నానండి. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఒక్కోసారి లోపల గింజ గూడా పాడవుతదండి. పాడైనప్పుడు పండు గూడా పాడవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క గింజ అంటే ప్రతి ఒక్క ఖర్జూర పండు ఇలా ఒలుచుకొని నేను చూసుకున్నాను. ఒక్కొక్కసారి ఫ్రెష్‌గానే కనిపిస్తదండి. కానీ లోపల గింజ పాడైపోతుంది. దానివల్ల పండు గూడా పాడైపోతుందండి. జాగ్రత్తగా అన్నీ తీసి పెట్టేసుకోవాలనమాట. ఇవి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను కదండీ! కాస్త గట్టిగా అయిపోయాయి. అందుకని వీటిని నేను మైక్రో ఓవెన్ చేస్తే కాస్త మెత్తబడతాయనమాట. మైక్రో ఓవెన్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు గ్యాస్ పైనే చిన్న పాన్ పెట్టుకొని అందులో పెట్టేసుకోండి. కాస్త వేడవుతే మెత్తగైపోతాయి. ఇలా మెత్తగైన వాటిని ఈజీగా మనము గ్రైండ్ చేసేసుకోవచ్చు. అంటే మిక్సీ పట్టేసుకోవచ్చనమాట. మీరు ఒకవేళ బయటే ఉంటే ఫాస్ట్‌గానే మిక్సీ కొట్టేసుకోండి. ఈ లడ్డూలు తినడం వల్ల జుట్టు సమస్యలు, కంటి సమస్యలు, ఎలాంటి సమస్యలున్నా గూడా మనకి క్లియర్ అయిపోతాయండి. నాకు ఇన్నొచ్చాయి. అంటే నేనివి కొలత ప్రకారం ఏం తీసుకోలేదు. ఒక కప్పు నిండా తీసుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో ఉన్న సీడ్సే అండి. ఆల్మండ్స్ ప్రతి ఒక్కరింట్లో ఉంటాయి. ఇలా ఆల్మండ్ 2 కప్పులు తీసుకున్నాను. చిన్న మంట మీద నిదానంగా వేయించుకుంటేనే గింజలు లోపల వరకు బాగా వేగి మంచి కరకరలాడుతూ ఉంటాయండి. అప్పుడు టేస్ట్ కూడా బావుంటుంది. ఇక్కడ నేను పిస్తాలు కూడా తీసుకున్నానండి. సో, నేను తీసుకున్న గింజలేంటంటే ఆల్మండ్, పిస్తా, జీడిపప్పు, పల్లీలు, ఫుల్ మకానా. ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే నేను చేశానండి. మీరు కూడా సేమ్ ఇవే కాకుండా మీకు నచ్చినవి అంటే ఇంట్లో ఏవుంటే అవి నువ్వులు, పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ 2 కప్పులు అన్నీ 2, 2 కప్పులు తీసుకున్నానండి. పిస్తాలు ఒలిచి పెట్టేసుకున్నాను. ఇన్నొచ్చాయన్నమాట నాకు. ఇవి ఆల్రెడీ వేయించినవే ఉంటాయి. కాకపోతే మళ్ళీ మనం లైట్‌గా ఫ్రై చేసుకుంటే బావుంటది. అన్నీ బాగా చిన్న మంట మీద వేయించుకుంటున్న తర్వాత, చల్లారిన తర్వాతనే పౌడర్ చేసుకోవాలండి. ఇక్కడ పిస్తాలు గూడా కాస్త వేయించుతున్నాను. ఇలా అన్నీ మనం ఒక వెడల్పు లాంటి ప్లేట్‌లో పెట్టేసుకుంటే, ఈజీగా త్వరగా మనకి కూల్ డౌన్ అయిపోతాయి. ఇక్కడ ఫూల్ మకానా గూడా నేను వేయించి పెట్టేసుకున్నాను. ఇలా క్రిస్పీ అయిపోవాలి ఫూల్ మకానా. ఇలా మనం పట్టుకొని ఇలా అంటే పౌడర్‌లాగా వచ్చేయాలనమాట. ఇప్పుడు నాకిక్కడ వింటర్ కదండీ! ఒక్కసారి ఇలా డోర్ తీసానంటే అంతే. అన్నీ చల్లగా అయిపోతాయన్నమాట. ఎమ్మటే పౌడర్ చేసేసుకోవచ్చు. అంటే నాకేదన్నా ఈజీగా అయిపోవడానికి అనిపిస్తది అప్పుడప్పుడు. ఈ వింటర్‌లో ఇదొక్కటే అడ్వాంటేజ్ అనిపిస్తదండి. సో, ఇక్కడ నేను ఇదిగోండి ఖర్జూర పండు మొత్తం మిక్సీ కొట్టేసుకున్నాను ఫాస్ట్‌గా. ఇంత బాగా పేస్ట్ అయిపోవాలన్నమాట. దాన్ని ఒక వెడల్పు లాంటి ప్లేట్‌లో వేసేసుకొని చక్కగా ఇప్పుడు మనము వేయించుకున్న గింజలు, సీడ్స్ ఉన్నాయి కదా! డ్రై ఫ్రూట్స్ వాటన్నిటిని బాగా కలిపేసుకొని ఇలా మెత్తటి పౌడర్‌గా చేసుకోవాలండి. మీరు కొంచెం బరకగా చేసుకున్నా కూడా బానే ఉంటుంది. నేను మెత్తగా చేసుకున్నాను. ఇంత పౌడర్ వచ్చిందండి. ఇక్కడ నేను ఈ ఘీ వాడతాననమాట. ఇది నేను పటేల్ మార్కెట్‌లో తీసుకొచ్చుకున్నాను. మనకెక్కువ అవసరం లేదండి. ఒక 2 స్పూన్లు సరిపోతుంది ఘీ. ఒక పాన్‌లో వేడి చేసుకున్న ఘీలో ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఖర్జూర పండు పేస్ట్‌ని వేసేసి బాగా కలిపేయాలండి. ఎలా అంటే బాగా చాక్లేట్ క్రీమ్‌లాగా అయిపోవాలనమాట. అలా బాగా కలుపుతూనే ఉండాలి. మనం వేసిన నెయ్యంతా అందులో అబ్జర్వ్ చేసేసుకోవాలి. అంతవరకి మనం కలుపుతూనే ఉండాలి. ఇందులో ఎక్కువ నెయ్యి అవసరం ఉండదండి. మళ్ళీ దాన్ని కూడా ఒక వెడల్పు లాంటి ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, మనం పౌడర్ చేసుకున్నాం కదా! డ్రై ఫ్రూట్స్‌ని ఆ పౌడర్ అన్నింటిని దీంట్లో కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత ఈ ఖర్జూర పండు,
ఈ పౌడరు, నట్స్ పౌడరు అన్నీ బాగా కలిసిపోవాలనమాట. ఎలా అంటే మనకిలా ముద్ద కట్టేయాలి. లడ్డు షేపు చేసుకుంటే ఎలా వస్తదో, అలా ముద్ద కట్టేంత వరకి బాగా పిసుక్కోవాలనమాట చేత్తోటి మంచి చక్కగా. ఇలా రౌండ్‌గా ఉండ కట్టేయాలి. అప్పుడు మనము ప్రతి ఒక్క సైజులోనే సేమ్ సైజులోనే అన్ని లడ్డూలు చుట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇది మార్నింగ్ లేదా ఆఫ్టర్ లంచ్ తర్వాత తింటే బావుంటదండి. నైట్ టైమ్ తింటే అరగదు. ఎందుకంటే సీడ్స్ కదా! కాబట్టి కొంచెం అరిగేయడానికి చాలా టైం పడతది. మార్నింగ్ లేదా ఆఫ్టర్ లంచ్ తీసుకోండి. ప్రతిరోజు ప్రతి ఒక్క లడ్డు తినండి. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరొక వీడియోతోటి మళ్ళీ వస్తానండి. ఉంటాను. బై. థాంక్ యూ సో మచ్.